అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్ట్క్యామ్ 2018 లో కాంటూర్ బ్లెండ్, టెక్స్చర్ రిలీఫ్ అండ్ వీవ్ టూల్ ఈ కమాండ్స్ గురించి చూస్తాం. ఫస్ట్ నేను న్యూ మోడల్ సెలెక్ట్ చేస్తాను. దాంట్లో విత్, హైట్, రెజల్యూషన్, యూనిట్స్ అన్ని సెట్ చేస్తాను. ఇప్పుడు ఓకే ఇస్తాను. ఇప్పుడు ఇదే మన వర్క్ షీట్. ఇది 3D వర్క్ షీట్. ఇది దీంట్లో 2D కూడా ఉంది. ఇది 2D చూసారంటే వైట్ కలర్లో ఉంటుంది. 3D చూసారంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదే 2D 3Dకి ఉన్న తేడా. ఓకే, నెక్స్ట్ విండోస్లో మనం లేఅవుట్ గురించి చూస్తాం. ఫస్ట్ స్టాండర్డ్, అడ్వాన్స్డ్, క్లాసిక్. స్టాండర్డ్ గురించి చూస్తాం. ఫస్ట్ నేను స్టాండర్డ్లో పెట్టుకుంటాను. లోడ్ అవుతుంది. లోడ్ అయింది. ఇది స్టాండర్డ్ లో ఉంది. ఇప్పుడు చూసారంటే కమాండ్ అన్ని కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది సెలెక్ట్ చేయడానికి, మనం యూజ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఇది స్టాండర్డ్. అడ్వాన్స్ లో చూస్తారంటే ఇది స్టాండర్డ్ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది సెలెక్ట్ చేసి యూజ్ చేయడానికి. చూసారంటే ప్రాజెక్ట్, టూల్ బాక్స్ అన్నీ ఇక్కడ ఉంది. సైడ్ బార్ గా క్రియేట్ అయింది. ఇది అడ్వాన్స్డ్ లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిక్ లో పెట్టాను. ఇది క్లాసిక్. ఇప్పుడు చూసారంటే కమాండ్, టూల్స్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే క్లాసిక్. మోస్ట్లీ నా ప్రిఫరెన్స్ క్లాసిక్. మీరు క్లాసిక్ లో పెట్టి పని చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాంటూర్ బ్లెండ్ ని చూస్తాం. ఫస్ట్ నేను ఒక ప్రొఫైల్ డ్రా చేస్తాను. ఒక సర్కిల్ ప్రొఫైల్ డ్రా చేస్తాను. క్రియేట్, క్యాన్సల్. మళ్ళీ ఒక రెక్టాంగిల్ ప్రొఫైల్ డ్రా చేశాను. క్రియేట్, క్యాన్సల్. మళ్ళీ ఒక ఎలిప్స్ ప్రొఫైల్. క్రియేట్, క్యాన్సల్. ఓకే. నెక్స్ట్ ఒక పాలిగాన్. క్రియేట్, క్యాన్సల్. ఇప్పుడు ఒక స్టార్. క్రియేట్. ఇప్పుడు క్యాన్సల్ ఇస్తాను. ఇప్పుడు పాలిలైన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మామూలుగా ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. కర్వ్డ్ ప్రొఫైల్. క్రియేట్, క్యాన్సల్. ఇప్పుడు ఐసోమెట్రిక్ వ్యూలో పెడతాను. ఇప్పుడు కాంటూర్ బ్లెండ్ చూసాం. కాంటూర్ బ్లెండ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు కాంటూర్ బ్లెండ్ క్రియేట్ అయింది. ఇప్పుడు యాంగిల్ చూడండి. యాంగిల్ వచ్చి 60 degrees ఇస్తాను. షేప్ అన్నీ మారిపోతుంది. ఇప్పుడు రౌండ్ అంటే ఎడ్జెస్ అంతా రౌండ్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ వెక్టార్. ఇప్పుడు ఈ వెక్టార్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు సెలెక్ట్ ప్రొఫైల్. మళ్ళీ ఇది మొత్తం నేను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఓవర్ రైడ్, ఇక్కడ ప్రొఫైల్ హైట్ ఇదంతా ఇస్తాను. చూడండి షేప్ అంతా మారిపోతుంది. ఇప్పుడు ప్రొఫైల్ విత్, ప్రొఫైల్ హైట్, ప్రొఫైల్ విత్ అన్ని చేంజ్ చేసుకోండి. అదంతా మారిపోతుంది. ఇప్పుడు లోపల ఇన్వర్ట్ అయింది. ఓకే. షేప్స్ అంతా మారిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వేవ్ టూల్. ఇప్పుడు నేను ఒక సర్కిల్ డ్రా చేస్తాను. క్రియేట్, క్యాన్సల్. ఇప్పుడు ఒక పాలిలైన్ డ్రా చేస్తాము. ఇప్పుడు ఫిల్ టూల్స్లో బ్లాక్ అండ్ రాడ్ కాపీ చూస్తాం. ఇప్పుడు ఈ సర్కిల్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్,
సెంటర్ పాయింట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు అప్లై ఇస్తాను. చూడండి లోపల చూసారంటే ఎక్కువగా లైన్ క్రియేట్ అయింది, సర్కిల్ లైన్ క్రియేట్ అయింది. ఇప్పుడు వేవ్ టూల్స్ చూద్దాం. ఇప్పుడు ఈ సర్కిల్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ డ్రైవ్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రొఫైల్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ క్రాస్ సెక్షన్. ఇప్పుడు చూసారంటే ఒక ప్లేట్గా కనిపిస్తుంది మనకి. సాలిడ్ ప్లేట్ క్రియేట్ అయింది. ఇప్పుడు రొటేట్ చేస్తాను. చూడండి మళ్ళీ రొటేట్ చేస్తాను. ఐసోమెట్రిక్ వ్యూ. ఇప్పుడు దీన్ని షేప్ని మార్చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఈ పాయింట్ని బేస్ చేసి డ్రాగ్ చేశారంటే ఆ ప్లేట్ షేప్ అన్నీ మారిపోతుంది. ఇప్పుడు చూసారంటే ఇది ఒక షేప్గా ఉంది ఈ ప్లేట్. క్రియేట్. కింద పైన అంతా ఒకేలాగా ఉంది. ఇప్పుడు టెక్స్చర్ రిలీఫ్ టూల్స్ గురించి చూస్తాం. ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. సెంటర్ పాయింట్ 0, y యాక్సిస్ సెంటర్ పాయింట్ 0. ఓకే, క్రియేట్, క్యాన్సల్. ఇప్పుడు సర్కిల్ నేను డ్రా చేస్తాను. జీరో, క్రియేట్, క్యాన్సల్. ఇప్పుడు ఐసోమెట్రిక్ వ్యూ. ఇప్పుడు టెక్స్చర్ రిలీఫ్. ఇప్పుడు సెలెక్టెడ్ వెక్టార్. ఈ సర్కిల్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు స్పియర్లో ఉంది. ఇప్పుడు అప్లై ఇస్తాను. లోడ్ అవుతుంది. చూడండి లోపల ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇదే టెక్స్చర్ రిలీఫ్. ఇప్పుడు స్పియర్లో క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎలిప్స్ అప్లై. లోడ్ అవుతుంది. ఇప్పుడు ఎలిప్స్గా క్రియేట్ అయింది. ముందు స్పియర్గా క్రియేట్ అయింది, ఇప్పుడు ఎలిప్స్గా క్రియేట్ అయింది. చూడండి ఇప్పుడు ఎలిప్స్ షేప్లో కనిపిస్తుంది మనకి. ఓకే, మళ్ళీ సర్కిల్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కోన్ షేప్గా మనకి ఇప్పుడు ఈ సర్కిల్లో సాలిడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వబోతుంది. ఇప్పుడు చూసారంటే అన్ని కోన్ షేప్లో క్రియేట్ అయింది. ఇది కోన్ షేప్. ఇప్పుడు మళ్ళీ సర్కిల్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు పిరమిడ్ షేప్ క్రియేట్ అవ్వబోతుంది. లోడ్ అవుతుంది. ఇది చూడండి ఇప్పుడు పిరమిడ్ షేప్లో క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు వేవ్. లోడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు వేవ్ షేప్ క్రియేట్ అయింది లోపల. ఐసోమెట్రిక్ వ్యూ. ఇప్పుడు మళ్ళీ స్పియర్
పెట్టుకుంటాను. ఇప్పుడు బ్లెండ్ ఎడ్జెస్ గురించి ఇప్పుడు చూసారంటే మనకి ఈ ఎడ్జెస్ అంతా షార్ప్గా కనిపిస్తుంది. మనకి బ్లెండ్ ఎడ్జెస్ కావాలంటే ఈ బ్లెండ్ ఎడ్జెస్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1 mm ఇస్తాను. 1 mmకి ఇప్పుడు బ్లెండ్ ఎడ్జెస్ క్రియేట్ అవ్వబోతుంది. ఇప్పుడు అప్లై ఇస్తాను. లోడ్ అవుతుంది. ఇప్పుడు చూసారంటే కార్నర్ అంతా బ్లెండ్ ఎడ్జెస్ క్రియేట్ అయింది. ముందు షార్ప్ ఎడ్జెస్లో కనిపిస్తుంది, ఇప్పుడు బ్లెండ్ ఎడ్జెస్గా మనకి కనిపిస్తుంది. ఇదే బ్లెండ్ ఎడ్జెస్. మీకు ఈ బ్లెండ్ ఎడ్జెస్ వద్దంటే మీరు ఆ బ్లెండ్ ఎడ్జెస్ కమాండ్ని డిజేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రమ్ ఫైల్ నేను ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసి నేను దాంట్లో టెక్స్చర్ రిలీఫ్ క్రియేట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ని నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్రమ్ ఫైల్ని సెలెక్ట్ ఫైల్. ఇప్పుడు నేను ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు పిక్చర్ ఇన్సర్ట్ అయింది. అప్లై చేస్తాను. అప్లై ఇస్తాను. లోడ్ అవుతుంది. ఇప్పుడు చూసారంటే ఆ ఫ్లవర్ ఇప్పుడు లోపల క్రియేట్ అయింది. ఆ స్క్వేర్ షేప్ మొత్తం మనకి ఆ ఫ్లవర్ టెక్స్చర్ రిలీఫ్ క్రియేట్ అయింది. ఇలాగే మనం ఫ్రమ్ ఫైల్లో ఏదైనా ఫోటోని ఇన్సర్ట్ చేసి దాంట్లో ఒక షేప్ క్రియేట్ చేయాలంటే ఫ్రమ్ ఫైల్ని యూస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.